ఓకే చెప్పండి. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా కలపూర్ల కవిత గారు నన్ను ప్రకటించే సందర్భంలో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ నందు మహబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా అనిల్ నాయక్ గారు, వరంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వీర భిక్షపతి గారు మరియు మన సీనియర్ లీడర్ శ్రీశైలం గారు, అట్లాగే మన సంతోష్ గారు, ఇతర సీనియర్ నాయకులు లలిత కుమారి గారు, రమాదేవి మేడం గారు ఈ ప్రెస్ మీట్ నందు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కలపూర్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన 2 నెలల్లోనే మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లను, పార్లమెంట్ ఇన్ఛార్జ్లను, అట్లాగే జిల్లాల వారి ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ మరి ముందు వెళ్తున్నందుకు, అట్లాగే మా వరంగల్ జిల్లాకి ముఖ్యంగా మొదటి లిస్టులో స్టేషన్ గన్పూర్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీ చిలక ప్రవీణ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మరి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కి మరి అధ్యక్షుడిగా నన్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి మహబాద్కి కూడా అనిల్ నాయక్ గారిని, ఇటు వరంగల్కి వీర భిక్షపతి గారిని అనౌన్స్ చేసినందుకు అక్కగారు మా మీద ఉంచిన నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము వారికి ఎల్లవెల్ల కృతజ్ఞులై ఉండి మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో కానీ, గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో కానీ, ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కానీ, పార్టీని సంఘటితం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అక్కగారు ప్రకటించినటువంటి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఒక గట్టి పునాదులు వేయడానికి నేను, నాతో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి హానిచలు కృషి చేస్తామని, వారి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అక్కగారు మరి మా సామాజిక న్యాయాన్ని వారు 100% పాటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది మొదటి లిస్టు, 2వ లిస్టును గమనించినప్పుడు ఫస్ట్ లిస్టులో మరి 23 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో దాదాపు బీసీ వారికి 12 మందిని, ఎస్సీ కమ్యూనిటీ వారికి 5గురిని, ఎస్టీ కమ్యూనిటీ వారికి 1ని, ఓసీలకు 5గురిని, 2వ లిస్ట్ ప్రకటించిన నిన్నటి రోజు 19 కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జిని ప్రకటించారు. అందులో మళ్ళా బీసీ వాళ్ళకు 11 నియోజకవర్గాలు, ఎస్సీ వారికి 2, ఎస్టీకి 2, ఓసీకి 4 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం 42 కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిని ప్రకటిస్తే అందులో 23 మంది బీసీ వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది సామాజిక న్యాయాన్ని మొదటి నుండే పాటిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జీలు కానీ, ఇటు విద్యార్థి సంఘంలో కానీ, లేకుంటే ఇటు మన బీసీ కమ్యూనిటీకి కూడా సపరేట్ కమిటీని మొదటే ప్రకటించి మరి తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క సామాజిక న్యాయాన్ని ప్రకటించినందుకు కలపూర్ల కవిత గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్కి నన్ను అధ్యక్షుడు చేసినారు. నేను వరంగల్, హన్మకొండ డివిజన్లతో పాటు ఇటు వర్ధనపేటలో ఒక 14 డివిజన్లు ఉన్నాయి, వరకాల్లో ఒక 6 డివిజన్లు ఉన్నాయి, స్టేషన్ గన్పూర్లో 2 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని కూడా నేను ఇన్ఛార్జిగా ప్రెసిడెంట్గా ఉంటూ మరి నాతో పాటు ఇటు వరంగల్ ఈస్ట్కి మన రవికుమార్ గారిని, వెలిగెట్టి రవికుమార్ గారిని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. వారు ప్రస్తుతం ముంబైలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో వారితో పాటు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అటు చిలక ప్రవీణ్తో కానీ, కూడా అనిల్ నాయక్తో కానీ, ఇటు మన భిక్షపతి వీర భిక్షపతి వారితో కానీ మరి కలిసి మేము పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం. త్వరలో కూడా మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ఛార్జిని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ఈ విధంగా మరి టీఆర్ఎస్తో పాటు గతంలోనే మనం తెలంగాణ
జాగృతి అనేది కూడా విస్తృతంగా వరంగల్ జిల్లాలో నాటుకొని ఉంది. మరి అందులో కూడా చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క సహకారం, అట్లాగే మేము కూడా ఇప్పుడు అన్ని డివిజన్లలోకి వెళ్ళి ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు వరంగల్